అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ఈ దినము మన యొక్క వాక్యం ఏంటంటే, ఈ దినం ఆ దేవుని యొక్క మాట ఏంటంటే, మన ప్రాణంతో చెప్పుకోవాలి. నా ప్రాణమా మౌనముగా ఉండుము, మౌనముగా ఉండి దేవుని స్తుతించు. అంతే, మన ప్రాణంతో మనమే చెప్పుకోవాలి. ఒక్కసారి కీర్తనలు 62వ అధ్యాయము 5వ వచనం ఒక్కసారి చూసుకుందాము. నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండుము. అలాగే కీర్తన 57వ అధ్యాయము 8వ వచనం వరకు ఒక్కసారి చూసుకున్నట్లయితే, నా ప్రాణమా మేలుకొనుము అంటే మనం వేకువనే లేచెదము. మన ప్రాణంతోనే మనం చెప్పుకోవాలి, నా ప్రాణమా వేకువనే లేచెదను ఈ దినము నుండి. ఒకవేళ రాత్రి చూస్తే రేపు మార్నింగ్ నుండి మనం వేకువనే లేచేదాము. ఒకవేళ మధ్యాహ్న సమయం చూసినట్లయితే రేపు ఉదయం వేకువనే లేచేదాము. ఆ రీతిగా మనము ఒక్కసారి మనల్ని మనం ఉత్తేజపరచుకోవాలి, చురుకుగా అయిపోవాలి యేసు నామంలో. ఆమెన్, మహిమ కలుగును గాక. అయితే ఎప్పుడైతే నేను వేకువనే లేస్తానో అప్పుడే దేవుని సన్నిధిలో నేను దేవుని సన్నిధిలో గడుపుతానో అప్పుడు నేను అద్భుతాలు చూస్తాను అని మనం ఖచ్చితంగా డిసైడ్ అయిపోవాలి. మెంటల్లీగా మనం డిసైడ్ అయిపోవాలి. గుడ్డిగా మనం దేవుణ్ణి నమ్మాలి. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగానే ఎప్పుడైతే వేకువగా లేస్తామో అప్పుడే దేవుని క్రియలు, అద్భుతాలు మనం పొందుకోగలుగుతాం, చూడగలుగుతాము. అమ్మాయి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. ఒకవేళ నిరీక్షణ లేని జీవితం ఇప్పటి వరకు ఉందా? అసలు జీవితం ఏంటి, గమ్యం ఏంటి, అసలు ఏం చేయాలి ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉన్నారా, లేదా ఒక నిరీక్షణ లేకుండా ఉన్నారా? కానీ ఈ క్షణం నుండి అలా ఉండకూడదు. మనం ఒక నిరీక్షణ పెట్టుకోవాలి. ఏంటి ఆ నిరీక్షణ అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ చదువుకుంటున్నామా, ఒక మంచి జాబ్ సంపాదించుకోవాలి, లేదా వివాహం కాలేదా, ఒక మంచి వ్యక్తిని, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తిని వివాహం చేసుకొని మన పిల్లలు, మన కుటుంబం అంతా ఇంకా దేవుని సన్నిధిలో ఎదగాలి, ఇంకా దేవుని సేవ చేయాలని ఆశ ఉందా, ఆ సేవ కోసం ఇంకేమేమి నేర్చుకోవాలో అవన్నీ ఒక నిరీక్షణ కలిగి ఉండాలి. మనం ఒకవేళ జాబ్ చేస్తున్నామా, మనం ఏది సాధిస్తే యజమానులు సంతోషపడతారో అది సాధించి పెట్టాలి. ఆమెన్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభు. ఇటువంటి నిరీక్షణ మనం కలిగి ఉండాలి. ఒక ఆశ, ఒక ఆలోచన మనం కలిగి ఉంటే దేవుడు దాన్ని సఫలం చేస్తాడు. ఆమెన్. ఒకసారి చూడండి, యోసేపు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలను వారిని దేశంకి దేవుడు తీసుకుని వెళ్ళి ఉన్నాడు. మరి మనం కూడా ఒకవేళ అటువంటి స్థితిలో ఉండవచ్చేమో. మన గ్రామంలో మనం విడిచిపెట్టి, మన యొక్క డిస్టిక్ను విడిచిపెట్టి, మన రాష్ట్రాన్ని, మన స్టేట్ను విడిచిపెట్టి వేరే ప్రాంతానికి మనం వెళ్ళి ఉన్నామేమో. షడ్రక్, మెషక్, అబేద్నెగోలను అలాగే యోసేపును తీసుకెళ్ళిన దేవుడు అక్కడ ఆ ఇతరుల అన్య దేశస్తులకి ఆ యొక్క వ్యక్తుల యొక్క జీవితం ఒక సాక్షిగా నిలబెట్టిండు దేవుడు. ఆ యొక్క వ్యక్తుల జీవితం అనేక మందికి ఆశీర్వాదకరంగా నిలబెట్టి ఉన్నాడు. అనేక మందికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని వారి ద్వారా తెలియజేశాడు. మరి మనం కూడా ఒకవేళ మనం పరాయి దేశంలో ఉన్నామా, లేకపోతే వేరే దూరదేశంలో ఉన్నామో, దూర ప్రాంతంలో ఉన్నామో అంటే భయపడకూడదు, బాధపడకూడదు. కానీ ఇది దేవుని చిత్తమే. మనల్ని దేవుడు ఎన్నుకొని ఉన్నాడు. మన ద్వారా అనేక మందిని దేవుడు రక్షిస్తాడు. ఆమెన్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అనేక మంది ఎదుట మనల్ని క్రీస్తు బిడ్డలుగా దేవుడు నిలబెడుతున్నాడు. ఆమెన్, ఆమెన్. అలాగే అయితే ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా దేవుడికి మనం సాక్ష్యంగా జీవించాలి. అయితే ఎప్పుడైతే దేవునితో మన సంబంధము, సావాసము, సమయము కొనసాగుతుందో అప్పుడే మనల్ని అనేకులకు దీవెనకరంగా దేవుడు నిలబెడతాడు. ఆమెన్, థ్యాంక్ యూ లార్డ్. మరి మన సావాసం అన్యులతో ఉండకూడదండి. మన సావాసము మరి ఎవరితో పడితే వారితో ఉండకూడదు. కాబట్టి మన సావాసం ఎప్పుడు దేవుని ప్రజలతో మనం ఉండాలి. ఆమెన్. ఒకవేళ దేవునితో ఉన్నట్లయితే వాక్యం చదువుకుంటే మనం ఎలా జీవించాలో వాక్యం తెలియజేస్తుంది. ఒకవేళ మనం దేవుని నమ్ముకున్నటువంటి ప్రజల సావాసంతో ఉంటే ఒకవేళ ఏదైనా మనం తెలియక తప్పు చేస్తున్నప్పుడు వాళ్ళు గద్దిస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి సావాసాన్ని మనం కోరుకోవాలి. ఆమెన్. అటువంటి సావాసంలో మనం జీవించాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నిజంగా ఏ సమస్య వచ్చినా మనం చెప్పుకోవాలి ఏమని, కీర్తన 62వ అధ్యాయం 5వ వచనంలో, నా ప్రాణమా దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ఆమెన్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్.
జీసస్, థ్యాంక్ యూ లార్డ్. అయితే ఒక వ్యక్తికి సమస్య వస్తే దాన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలో దేవుడు మనల్ని తయారు చేస్తాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక సమస్య వచ్చింది, ఆ సమస్యను ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి ఎలా అనే ఒక కన్ఫ్యూజన్లో మనం ఉండొచ్చు. కానీ దేవుని యొద్దకు వస్తే ఆ సమస్యను మనం సాల్వ్ చేసుకునేదే కాక అనేక మంది అటువంటి సమస్యలు ఉన్న వారికి మనం సాల్వ్ చేసే స్థితిలో దేవుడు మనల్ని నిలబెడతాడు. ఆమేన్, థ్యాంక్ యూ జీసస్. అయితే ఒకసారి చూడండి, ఒక టీచరు ఒక ప్రాబ్లంను ఒక బోర్డు మీద వివరించి, అమ్మ ఈ యొక్క లెక్క ఉంది కదా, ఈ సమస్యను మీరు సాధించండి అని ఫస్ట్ ఎలా చేయాలో ఒక ప్రాక్టీస్గా చూపిస్తాడు. స్టెప్ బై స్టెప్ చూపించి కొన్ని హోంవర్క్గా కొన్ని లెక్కలు ఇంటికి ఇస్తాడు. ఇంటికిచ్చి ఇవి మీరు సాధించండి, ఈ లెక్కలు ఇవి మీరు సాధించండి, ఈ ప్రాబ్లమ్స్ మీరు సాల్వ్ చేసుకుని రండి అని చెప్తాడు. కాబట్టి ఏ విద్యార్థి అయితే క్రమముగా వింటాడో, జాగ్రత్తగా ఆ యొక్క టీచర్ బోధన వింటాడో, ఆ యొక్క స్టెప్స్ను అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో ఆ విధానాన్ని వింటాడో, ఇంటికి వెళ్ళి వెంటనే ఆ విద్యార్థి ఏం చేస్తాడంటే హోంవర్క్గా ఇచ్చినటువంటి ప్రతి సమస్యను సాధిస్తాడు. ప్రతి లెక్కను క్లియర్గా చేసుకొని పెట్టుకుంటాడు. వెంటనే వచ్చి టీచర్కి చూపిస్తే టీచర్ ఎంతగానో అభినందిస్తాడు. మరి మనం కూడా సమస్య రాకముందు దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆ దేవుని యొక్క జీవపు మాటలు మనం విన్నట్లయితే ప్రతి సమస్యను మనము సాధించగలుగుతాం. ఆమేన్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ దేవా. అలాగే ఆ విద్యార్థిలాగా మనం కూడా నిత్యము విని సాధించే వ్యక్తుల్లాగా మనం ఉండాలి. దేవుని మాటలు మనం వినాలి. ఆమేన్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఫర్ ఎగ్జాంపుల్ మరి ఎలా సాధించాలి ఏంటి అని అంటే నేను ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకవేళ మనం వ్యాధితో బాధపడుతుంటే ఒకసారి పేతురు అత్త జ్వరంతో బాధపడుతున్నప్పుడు దేవాది దేవుడు వెళ్ళి ఆమెను ముట్టి ఆమె జ్వరం నుంచి ఆమెకు విడుదలనిస్తాడు. అప్పుడు మనం అనాలి, దేవా నాకు ఈ వ్యాధి ఉంది, నిజంగా పేతురు అత్తను బాగు చేసిన దేవుడు, నన్ను బాగు చేశావు, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అని మనం స్తుతులు చెల్లించాలి. అలాగే 12 ఏళ్ల రక్తస్రావ ఆ యొక్క స్త్రీని బాగు చేసి ఉన్నాడు దేవుడు. ఒకవేళ మనకు చెప్పుకోలేనటువంటి ఈ 12 ఏళ్ల రక్తస్రావ స్త్రీ, ఆ రక్తస్రావమైనటువంటి స్త్రీ ఎవరికి చెప్పలేనటువంటి ఆ మనస్సులో వేదనతో ఆమె ఎంతగానో కుమిలిపోయినది. మరి మనం కూడా ఎవరికి చెప్పలేనటువంటి వేదన, దుఃఖము, శోధన, సమస్యతో మనం బాధపడితే నిజంగా మనం దేవుని దగ్గరికి వెళితే ఖచ్చితంగా దేవుడు సాల్వ్ చేస్తాడు. అలాగే ఈ యొక్క వ్యాధులన్నిటి నుంచి బాగు చేసినందుకు వందనాలు దేవా అని మనం ప్రతి విషయంలో కృతజ్ఞతలు మనం చెల్లిస్తూ ఉండాలి. ఒకవేళ ఆర్థికంగా మనం వెనుకబడి ఉన్నామా, లేదా జ్ఞానం లేదా, ఇవన్నీ ఆ స్థితిలో ఉన్నప్పుడు మనం అడగాలి, అయ్యా నువ్వు ఆకాశ వాకిళ్లను విప్పి విస్తారమైనటువంటి ఆశీర్వాదములను కుమ్మరించిన దేవుడు, నా జీవితంలో ప్రవ్వా నాకు ఆర్థికంగా నేను వెనుకబడి ఉన్నానయ్యా, నువ్వు ఆకాశ వాకిళ్లను విప్పి నన్ను ఆ విస్తారమైన ఆర్థికమైనటువంటి మరి స్థితితో నన్ను నింపినందుకు వందనాలు, ఆర్థిక సమృద్ధితో నన్ను నింపినందుకు వందనాలు. అయా జ్ఞానం లేదయ్యా, అజ్ఞానంతో ఉన్నాయనయ్యా, మరి నాయన నీ ఆకాశ వాకిండ్లు నింపి అయా జ్ఞానంతో నన్ను నింపినందుకు వందనాలు నాయన. అయా ఆశ్చర్యకరమైనటువంటి ఆలోచనలు నా యొక్క మైండ్లో, నా యొక్క హృదయంలో పెట్టినావయ్యా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అని మనం తెలుసుకోవాలి. నిజంగా మనం సత్యం ఎప్పుడైతే తెలుసుకుంటామో సరైన మార్గంలో నడవగలుగుతామో, దేవుని కొరకు చక్కగా మనం నిలబడగలుగుతాము. ఆమేన్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభు. అలాగే అవును, ఒక్కోసారి మన వయస్సుకు మించినటువంటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంది, మన స్థితికి మించినటువంటి సమస్య ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తుంది, అబ్బా ఈ వయసులో పడాల్సిన ఈ శ్రమ కాదే, మరి ఈ స్థితిలో నేను పడాల్సిన ఈ శ్రమ కాదే అని ఎంతగానో బాధపడతాము. ఇంకేమంటారంటే మనం దేవుని వైపు చూస్తే తప్పించుకునే మార్గం దేవుడే చూపెడతాడు. ఒకవేళ ఇవన్నీ ఈ యొక్క స్థితిలో నేనున్నానయ్యా, ఈ పరిస్థితిలో నేనున్నానయ్యా, ఈ సమస్యలో నేనున్నానని మనం దేవుని వైపు చూస్తే పరిష్కారం ఖచ్చితంగా దేవాది దేవుడు మనకు చూపెట్టి ఉన్నాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అవును, ఒక్కసారి ఆలోచిద్దాం, ఇక్కడున్న ఒక్కొక్కరి వయస్సు, ఇప్పుడు ఈ మాటలు వింటున్నటువంటి ఒక్కొక్కరి వయస్సు ఎంత ఉండొచ్చో నేను చెప్పలేను, కానీ దేవాది దేవునికి తెలుసు. మరి ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో సమస్యలు రాలేదా?
మరి వాటిని మనం పరిష్కరించుకోలేదా? పరిష్కరించుకునే శక్తి సామర్థ్యం దేవుడు మనకి ఇవ్వలేదా? ఇంకా ముందు కూడా ఇంకా ఎంత శ్రమైనా సరే, ఎంత శోధనైనా సరే, ఏ సమస్య అయినా సరే వాటిని సాధించగలిగినటువంటి శక్తి, సామర్థ్యము, పరిష్కారం కలిగిన మార్గము, మనసు దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ప్రభా. థ్యాంక్ యూ దేవా. థ్యాంక్ యూ దేవా. అవును, మన దేవుడు సజీవుడై ఉన్నాడు. ఇప్పటి వరకు మనం సజీవులుగా ఉన్నామంటే ఆయన కృపయే, కేవలం ఆయన కృపయే. ఒక్కసారి కీర్తన 43వ అధ్యాయం 5వ వచనం వరకు ఒక్కసారి చూద్దాము. నా ప్రాణమా ఎందుకు కృంగిపోతున్నావు, ఎందుకు కుమిలిపోతున్నావు అని ఒక్కసారి మనం మాట్లాడుకోవాలి. మన ప్రాణాన్ని మనం ధైర్యపరచుకోవాలి. నిజంగా దేవుడు మనకు పిరికితనం కలిగిన ఆత్మ మనకు ఇవ్వలేదు. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ప్రభా. అలాగే ఇంకా మనం ఒకవేళ కుమిలిపోతున్నాం అనుకోండి, ఈ అప్పు తీరలేదే, ఈ రోగం పోలేదే, ఈ వ్యాధి పోలేదే, ఈ సమస్య తీరలేదే, అసలు నన్ను ఎవరు చూడట్లేదే, నాకు ఎవ్వరు లేరే అని మనం కుమిలిపోతుంటే మనం ఇంకా ఏమైపోతామంటే ఆ సమస్య మనల్ని ఇంకా కృంగదీస్తుంది. కాబట్టి సమస్యను మనం ఎదుర్కోవాలి. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అటువంటి శక్తి సామర్థ్యం, పిరికితనం కలిగిన ఆత్మ దేవుడు మనలో పెట్టలేదు. ఆమెన్. ఆయన ఆత్మ మనలో పనిచేస్తుంది కాబట్టి, ఆయన ఆత్మ ఎంతటి సమస్యనైనా ఎదుర్కొన్నది కాబట్టి మనం కూడా అటువంటి సమస్యను ఎదుర్కొనేటువంటి ఆత్మదేవుడు మనలో ఉంచాడు కాబట్టి ప్రతి సమస్యను మనం ఎదుర్కోగలం. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. 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 అలాగే ఒకసారి చూద్దాము, మనల్ని మనం నిందించుకోవద్దు. అసలు ఎందుకు ఇలా అవుతుంది నా జీవితం, నేను అసలు లేకుండా ఉంటే బాగుండు, నేను పుట్టకపోతే బాగుండు, నేను చనిపోతే బాగుండు అని మనం అనుకోకూడదు. ఎటువంటి ప్రతికూల పరిస్థితి ఉన్నప్పుడు కూడా మన ప్రాణంతో చెప్పుకోవాలి, నా ప్రాణమా నువ్వు ఎందుకు కుంగిపోతున్నావు, నా ప్రాణమా నువ్వు ఎందుకు బాధపడుతున్నావు, నా ప్రాణమా నువ్వు దేవుని నమ్ముకొని మౌనముగా ఉండుము. ఆమెన్. ఆమెన్. ఆ రీతిగా మనం చెప్పుకోవాలి. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ప్రభా. అలాగే ఇంకొకసారి చూద్దాము. అయితే దేవుడే నా రక్షణకర్త, దేవుడు నాతో ఉన్నాడని మనం మన ప్రాణంతో నిత్యం చెప్తూ ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. మనం దేవుని నిత్యం స్తుతిస్తూ ఉండాలి, దేవుని మహిమపరుస్తూ ఉండాలి. స్తుతి మన స్థితిని మారుస్తుంది. ఆమెన్. అవును, ప్రతి ఒక్కరూ ఒకసారి చూడండి, కోటి స్తుతులు చెల్లించడానికి ప్రయత్నించండి. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ప్రభా. నిజంగా ఎంత అద్భుతాలు, ఆ స్తుతులు చెల్లిస్తూ ఉండగానే మనం అద్భుతాలు పొందుకుంటాం, అద్భుతాలు చూస్తాం, అద్భుతాలు అనుభవిస్తాము. ఆమెన్. 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 పడిపోయిన మన స్థితి నిలబడగలుగుతుంది. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ప్రభా. థ్యాంక్ యూ జీసస్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమెన్. అవును, ప్రతి మెడిసిన్కి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది. ఈ యొక్క దేహానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంది, మరి ఆత్మకు మాత్రం ఎక్స్పైరీ డేట్ లేదు. నిజంగా మన సమస్యకు ఖచ్చితంగా ఎక్స్పైరీ డేట్ ఉంది. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. ఈ ఆత్మ మన దేవుని చేరుకునేంత వరకు మనం ఎటువంటి సమస్యనైనా ఎదుర్కోగలిగినటువంటి ఆత్మ దేవుడు మనలో ఉంచాడు. ఆమెన్. అది నమ్ముదాం. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ప్రభా. మరి ప్రతి సమస్యకు యేసయ్య నీతో నాతో ఉన్నాడు. ఆమెన్. ఆయన రక్షణకర్త. ప్రతి సమస్య నుండి ఆయన మనల్ని రక్షించాడు. ఆమెన్. ఆమెన్. అవును, మనం ఒకవేళ కరువులో ఉండి కూడా అయ్యా సమృద్ధి ఉంది అని జీవం పలకాలి. ఒక్కసారి మన నోటితో జీవం పలకాలి, అప్పుడు మనం సమృద్ధిని అనుభవిస్తాం. జీవాన్ని ప్రకటించాలి, అద్భుతాలు చూస్తాం. ఆమెన్. అవును, ఒకవేళ మన సిచ్యువేషన్ని పలకకూడదు, ఉన్న సిచ్యువేషన్ పలకకూడదు. ఇప్పుడు నాకు కరువు ఉంది, నాకు అప్పు ఉంది, లేకపోతే నాకు రోగం ఉంది, లేకపోతే నేను అందంగా లేను, లేకపోతే నాకు చదువు లేదు, నాకు ఉద్యోగం లేదు అని మనకున్న సిచ్యువేషన్ పలకొద్దు, కానీ మనకు కావాల్సిందని మనం పలకాలి. నాకు జాబ్ ఉంది. ఆమెన్. నేను సమృద్ధితో నింపబడి ఉన్నాను. ఆమెన్. నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ఆమెన్. 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 అవును, ఇప్పుడు ఈ నోటితో మనం ఏం పలుకుతున్నామో ఆ ఫలం మనం అనుభవిస్తాము. అవును, ఇక్కడ ఏమి మూయబడుతుందో, భూమి మీద ఏమి క్లోజ్ చేస్తామో పరలోకంలో అది క్లోజ్ అవుతుంది. ఈ భూమి మీద మనం ఏం తెరుస్తామో పరలోకంలో అది తెరవబడుతుంది. అవును, ఈ నోటితో మనం ఏం తెరుస్తున్నామో ఒక్కసారి ఒకరినొకరు మనం పరీక్షించుకోవాలి. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. అయితే పదే మనం సమస్య గురించి మనం మాట్లాడకూడదు. ఒకవేళ ఆ సమస్య గురించి మనం మాట్లాడితే సమస్య అనుకుంటుంది, అబ్బా ఈయనకు ఏంటి అప్పున్నాను అని పదే అంటున్నాడు, అంటే నేను ఇట్లాగే ఉండిపోతే ఈయన దగ్గర అని అనుకుంటుంది. వీళ్ళ దగ్గర నేను ఇట్లాగే ఉంటాను, రోగం ఉంది, నాకు ఈ రోగం ఉంది, ఈ జబ్బు ఉంది అని అనుకుంటే, అబ్బా నన్ను పదే వీళ్ళు నోటి ద్వారా పిలుస్తున్నారు కాబట్టి నేను వీళ్ళ దగ్గరనే ఉంటా అని అది అక్కడే మన దగ్గర స్థిరపడి ఉంటుంది. కాబట్టి మనం దాన్ని పలకకూడదు. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ప్రభా.
అయితే ఎప్పుడైతే మనం పదే పదే జీవాన్ని పలికితే ఆ జీవం మనతో ఉంటుంది, మనలో స్థిరపడి ఉంటుంది. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభా. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అయితే మనం ఏం చెప్పాలంటే దేవుని గురించి మనం అనేక మందికి చాటి చెప్తూ ఉండాలి. మనం దేవుడు మనకు చేసిన ఆ యొక్క విషయాల గురించి, ఆ కృతజ్ఞత విషయాల గురించి దేవుని గురించి అనేక విషయాలు అనేక మందికి మనం చెప్తూ ఉండాలి. అప్పుడు దేవుడు ఎంతగానో సంతోషపడతాడు. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సమస్యను ఎట్టి పరిస్థితుల్లో మనం పలకకూడదు, పరిష్కారాన్ని మాత్రమే మనం పలకాలి. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ ప్రభా. ఒకటే ఏంటి, నా అప్పు నన్ను విడిచిపోయింది. ఆమెన్. నా రోగం నాలో నుంచి పోయింది. ఆమెన్. అలా నాకు సొంత గృహం ఉంది. ఆమెన్. ఇంకా నా బిజినెస్లో సక్సెస్ ఉంది. ఆమెన్. అలా మనం ఎప్పుడూ నిత్యం మనం పలుకుతూ ఉండాలి. ఆమెన్. అయితే నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకుని మౌనంగా ఉండు. సమస్యలో నిజంగా మనం ఎదుర్కోలేనటువంటి సమస్య, తట్టుకోలేనటువంటి సమస్య వచ్చినప్పుడు మనం మౌనంగా ఉండి ప్రార్థించాలి, దేవుని స్తుతించాలి. ఆమెన్. అయితే 1 పేతురు 5వ అధ్యాయం 6వ వచనం ఒక్కసారి చూడండి. వాళ్ళు పేతురు వాళ్ళు చెరసాలలో ఉండి వాళ్ళు మౌనంగా ఉన్నారు, దీన మనస్కులై ఉన్నారు. కాబట్టి ప్రతి భక్తుడు కూడా నిజంగా ఎంత పెద్ద సమస్యరని మౌనంగా ఉన్నారు. వాళ్ళు ఎప్పుడైతే మౌనంగా ఉన్నారో ఆ మౌనము వారిని ఏమంటారు, ఉన్నత స్థితిలో నిలబెట్టి ఉన్నది. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. హెచ్చింపబడ్డారు. ఎస్, మనం కూడా దేవుని వైపు మాత్రమే చూడాలి, ఆయన మీదనే మనం ఆశ పెట్టుకోవాలి. తుదకు ఉన్నత స్థితిలో మనం నిలబడతాము. ఆమెన్. దేవుని యందు నిరీక్షింపబడిన వారు కదిలింపబడరు. ఆమెన్. మనం మరి దేవుని యందు నిరీక్షింపబడితే మనం కదిలించబడము. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ ప్రభా. అయితే యోసేపు నీతిగా బ్రతికాడు. మరి అన్నదమ్ముల యందు లేదా తను ఒక రాజగృహానికి వెళ్తాడు, పోతిఫర్ ఇంటికి వెళ్ళినప్పుడు తన భార్యతో ఎన్నో ఇబ్బందులు పడతాడు, ఎంతగానో సమస్యలు ఎదుర్కొంటాడు. మరి చూడండి, ఒక్కసారి ఆయన అంత నీతిగా బ్రతికి కూడా బందీ గృహంలోకి వెళ్ళిపోతాడు. మరి అప్పుడు దేవుని విడిచిపెట్టాడా అంటే దేవుని అక్కడ విడిచిపెట్టలేదు, ఆయన నీతిని అక్కడ విడిచిపెట్టలేదు. మరి మనం కూడా నిజంగా ఎటువంటి స్థితులు మనల్ని ఒకవేళ లోకాశలు మనల్ని వెంటాడిన, లోకాశలు మనల్ని లోబర్చుకోవాలని చూసినా కూడా మనం నీతి తప్పకూడదు, యథార్థంగా జీవించాలి. ఆమె దేవుణ్ణి మనం విడిచిపెట్టకూడదు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమెన్, 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 ఆమెన్. ఆయన మీదనే మనం ఆశ పెట్టుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభా. ఇప్పుడు మనం ఏ సమస్యతో బాధపడుతున్నామో ఆ సమస్యకు దేవుడు 2000 సంవత్సరాల క్రితమే పరిష్కారం పెట్టి ఉన్నాడు అక్కడ. కాబట్టి ఒకసారి చూడండి, మనకి ఏదైనా జబ్బు చేసింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ జ్వరం వచ్చింది అనుకోండి, మనం మెడికల్ షాప్కి వెళ్ళి ఆ ట్యాబ్లెట్స్ తీసుకొని ఉంటాం. లేకపోతే ఒకవేళ ఆ మెడికల్ షాప్ అతను ఇలా అంటాడా, ఆగండి ఒక్క నిమిషము, నేను మీకు ఫీవరు అలాంటి జ్వరం వచ్చింది కదా, నేను ట్యాబ్లెట్ తయారు చేసి తీసుకొని వస్తానని అంటాడా? అలా అనడు. ఆల్రెడీ మనకు జబ్బు రాకముందుకే అక్కడ ట్యాబ్లెట్స్ రెడీ అయి ఉన్నాయి. ఓకేనా, మెడిసిన్ తయారు చేసి పెట్టబడి ఉన్నది. కాబట్టి మన సమస్య రాకముందుకే పరిష్కారమైన అక్కడ పెట్టి ఉన్నాడు. కాబట్టి మెడిసిన్ ఏ రీతిగానైతే మనం తీసుకొని ఉంటున్నామో సేమ్ పరిష్కారం కూడా దేవుని యొద్ద నుండి మనం పరిష్కారం ఆ రీతిగా మనం పొందుకోవాలి. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నిజంగా పరిష్కారం అంటే ఇప్పుడు ఈ సమస్య ఉంది అయ్యా, అవును ఈ సమస్యకు 2000 సంవత్సరాల క్రితమే నువ్వు సాల్వ్ చేసినావయ్యా, నువ్వు పరిష్కారం ఇచ్చినవయ్యా, థ్యాంక్ యూ ప్రభా, థ్యాంక్ యూ దేవా అని మనం నోటితో పలకాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ప్రభా. అయితే ఒక్కసారి మన దేవుని యొద్ద మనం అడిగి పొందుకోవాలి. ఆమెన్. థ్యాంక్ యూ ప్రభా. మరి కొంతమంది ఈ సత్యం తెలియక ఇంకా దేవుడు చేస్తాడు, దేవుడు విడిపిస్తాడు అనే అవిశ్వాసంలోనే ఉంటారు. కాబట్టి అటువంటి అవిశ్వాసంలో మనం ఉండకూడదు. దేవుడు అన్నీ ఇచ్చాడు, అన్నీ చేశాడు, అన్నింటిలో నుండి దేవుడు విడిపించాడు. ఆమెన్. అటువంటి సత్యం మనం తెలుసుకోవాలి. మనం ఇంకా ఏమంటారు, అజ్ఞానంలో మనం ఉండకూడదు. ఆమె కొంతమంది అక్రమ సంబంధాలు కలిగి ఉంటారు. అయితే ఏ కుటుంబంలో అటువంటి అక్రమ సంబంధం కలిగి ఉన్నారో మిగతా వారు ప్రార్థన చేయాలి. దేవా, నా భర్తను ఆ అక్రమ సంబంధం నుంచి విడిపించడానికి వందనాలు ప్రభా, నా భార్యను ఈ అక్రమ సంబంధం నుంచి విడిపించడానికి వందనాలు, నా కుటుంబాన్ని అక్రమ సంబంధాల నుంచి విడిపించడానికి వందనాలు అయ్యా. మరి మన కుటుంబంలో ఎవరైతే లంచం తీసుకుంటున్నారో అయ్యా, ఆ లంచం తీసుకోకుండా మంచి మనసు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. మరి మన కుటుంబంలో కాదు, ఇంకెక్కడైనా ఉద్యోగం చేసే దగ్గర కావచ్చు, ఉద్యోగానికి వెళ్ళే దగ్గర కావచ్చు, ఏదైనా పని చేయాలని మనం వెళ్ళినప్పుడు అక్కడ లంచం అడుగుతారు. అయ్యా, వాళ్ళు మమ్మల్ని లంచం అడగకుండా చేసినందుకు వందనాలు, మేము ఇవ్వకుండా చేసినందుకు వందనాలు ప్రభా. థ్యాంక్ యూ దేవా, థ్యాంక్ యూ దేవా అని మనం ముందుగానే స్తుతులు చెల్లించాలి. థ్యాంక్ యూ ప్రభా. ఒకవేళ ఏదైనా అంగవైకల్యం ఉందా, ఒకవేళ కన్నులు కనబడవా, లేదా చెవులు వినబడవా, నడక రాదా, చేతులు పని చేయవా, మరి తల మొదలుకొని అరికాల వరకు ఏదైనా నొప్పి బాధ ఏదైనా ఉందా, అవన్నీ దేవుడు విడుదల ఇచ్చేసినవయ్యా
నాకు విడుదల ఇచ్చేసినవయ్యా అని మనం దేవాది దేవునికి చెప్పుకోవాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్ అడిగి మనం పొందుకోవాలి. నిజంగా జీవ మరణం నిజంగా నాలుక వశంలో ఉన్నాయి. కాబట్టి ఈ నాలుకతో మనం జీవాన్ని పలకాలి, అనుభవించాలి, ఫలం పొందుకోవాలి. ఆమె ఒక్కసారి కీర్తన 103వ కీర్తన 1వ వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము స్తుతించుము. అంటే ఒకసారి చూడండి, సన్నతించుము అంటే స్తుతించుము. నా ప్రాణంతో చెప్పాలి, ప్రాణమా ఇంకా నువ్వు దేనికి దిగులు పడకు, ఏ సమస్యకు భయపడకు, నువ్వు దేవుని స్తుతించు ఇంకా అని మనం ప్రాణాన్ని మనం ఉత్తేజపరచుకోవాలి. అబ్బా నా ప్రాణం విసిగిపోయింది ఇంకా అని చెప్పకూడదు. ఇంకా నా ప్రాణము దేవుణ్ణి స్తుతించాలి అని మనం మన ప్రాణంతో చెప్పాలి. ఆమెను కొంతమంది చెప్తుంటారు, ఇక నా ప్రాణం ఇక అనేక సమస్యల వల్ల విసిగిపోయింది, ఇక నేను చచ్చిపోతాను అంటారు. అవును చచ్చిపో. ఒకవేళ చచ్చిపోతే ఒక 4 రోజులు మన కుటుంబ సభ్యులు గుర్తుంచుకుంటారేమో, ఏడుస్తారేమో, తర్వాత చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. కానీ అలా కాదు, బ్రతికి మన సమస్యను సాధించి ఆ సమస్యలోనే పరిష్కారాన్ని పొందుకొని జీవించి అనేకులకు దీవెనకరంగా మనం ఉండాలి, నిలబడాలి. ఆమెన్. అది జీవితం అంటే, మనిషి యొక్క లక్షణం అంటే. ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. మరి అటువంటి జీవితం నీకు నాకు ఇచ్చి ఉన్నాడు దేవాదేవుడు. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. అయితే దేవాది దేవుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో మిమ్మల్ని నింపుతున్నాడు, నన్ను నింపి ఉన్నాడు. ఆమెన్. అయితే ఆమెన్. జాగ్రత్తగా వినాలి, మనం దేవుని యొక్క మాటలను చాలా జాగ్రత్తగా వినాలి. అయితే దేవుడు ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే, ఇప్పుడు ఎవరికి చెప్పలేని సమస్యలు ఉన్నారా, లేదా ఎప్పుడైనా సమస్య వచ్చినప్పుడు నా ప్రాణమా దేవుణ్ణి నమ్ముకో అని మౌనంగా ఉండి అనే దేవునికి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. దేవాది దేవుడు మనకి ఆయన యొక్క పరిశుద్ధాత్మతో మనల్ని నింపి ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా సమస్యను మనం ఎట్టి పరిస్థితిలో పలకకూడదు. 2000 సంవత్సరాల క్రితమే మన సమస్యకు దేవుడు పరిష్కారం ఇచ్చి ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ లార్డ్. ఈ సత్యం అందరూ నమ్మాలి. ఆమెన్. థ్యాంక్ యూ ప్రభా. ఈ సత్యం అందరూ తెలుసుకోవాలి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ప్రభా. ఒకసారి అయితే మనలో దేవుడు పిరికితనం గల ఆత్మాసలు పెట్టలేదు. కాబట్టి అది ఈ సత్యం మనం తెలుసుకోవాలి. ఓకే నాపైన నీపైన మనం ఆ అపవాదితో మాట్లాడాలి, లేదా సమస్యతో మాట్లాడాలి. ఓ సమస్య, నా పైన నీకు అధికారము లేదు, నా పైన నీకు ఇక విజయము లేదు, ఓ సమస్య ఇక నీకు ఓటమి మొదలైపోయింది, ఇక ఓటమి నువ్వు పొందుకొని ఉన్నావు అని సమస్యతో మనం మాట్లాడాలి. సమస్యకు నిజంగా చెవులు ఉన్నాయి. కాబట్టి ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో మనల్ని విడిచిపోదు. కాబట్టి జాగ్రత్తగా మనం దేవునితో ఉంటూ సమస్యను మనం ఎదిరించాలి. నిజంగా దేవుని ఏమంటారు, ఒకసారి వాక్యం దేవుణ్ణి నమ్ముకుని దేవుణ్ణి ప్రార్థిస్తూ అపవాదన ఎదిరించుడి అని వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని మనం ఏమంటారు పదే మనం పలకాలి. ఆమెన్, ఆమెన్. అన్ని విషయాలలో మనం విజయం పొందుకొని ఉన్నాము. ఆమెన్, ఆమెన్. జీవం లేని బొమ్మలను అమ్ముకుని జీవితం సాగిస్తున్నటువంటి అబ్రహాముతో దేవుడు మాట్లాడి ఆయనను అనేకులకు తండ్రిగా చేసి ఉన్నాడు. ఆమెన్. మరి మనం ఇప్పుడు జీవం కలిగిన దేవునితో ఉన్నాము. మరి మనకు ఏదీ కొదవలేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి. ఆమెన్. ఎప్పుడు విచారణ, ఏదో పోగొట్టుకున్న వ్యక్తిలాగా మనం ఉండకూడదు. ఆమెన్, ఆమెన్. చురుకుగా ఉండాలి, ఆనందించాలి. మన జీవితం చురుకుగా ఆనందంగా మారిపోతుంది. ఆమెన్. మన ప్రవర్తన మనల్ని నిలబెడుతుంది, మన ప్రవర్తన మనల్ని పడగొడుతుంది. అయితే ఏ ప్రవర్తన మనలో ఉందో ఒక్కసారి మనం గమనించుకోవాలి, పరీక్షించుకోవాలి. కాబట్టి పడగొట్టే ప్రవర్తన మనలో ఉండకుండా పూర్తిగా దాన్ని విడిచిపెట్టాలి, తీసివేయాలి. ఆయనే మనల్ని నిలబెడతాడు. ఆమెన్. మనతో ఉండే వారు మనలాగే ఆశీర్వదింపబడాలి. దేవుని పనిని మనం శ్రద్ధగా చేయాలి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆమెన్, ఆమెన్. నిజంగా ఎప్పుడైనా సరే ఏ సమస్య వచ్చినా మన ప్రాణంతో చెప్పాలి, ప్రాణమా నువ్వు కృంగిపోదు, నువ్వు కుమిలిపోదు, నువ్వు బాధపడదు, నువ్వు విసిగిపోవద్దు, దేవుణ్ణి నమ్ముకొని మౌనముగా ఉండు అని స్తుతించు అని మన ప్రాణంతో మనం చెప్పి దేవాది దేవుడు ఇచ్చినటువంటి ప్రతి అద్భుతం మనం పొందుకొని ఉన్నాము. ఆమెన్, ఆమెన్.